ఏదైతే పహల్గామ్‌లో జరిగిన సంఘటన ఉందో, అది మతంతో సంబంధం లేకుండా అందరినీ కలిచివేసింది. మై డీప్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ హూ ఆర్ ఎఫెక్టెడ్. చాలామంది హిందువులొచ్చి కామెంట్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు. దీని గురించి మాట్లాడమని తప్పకుండా మాట్లాడతాను. అయితే మతం మనుషుల్ని చంపివేస్తుంది, దేశంలో మనుషులు లేకుండా చేస్తుంది అని అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. దేవుడిపై ఉన్న ప్రేమ, భక్తి అది మన వరకు ఉంటే సరిపోతుంది కానీ అది పక్కవాడికి కూడా చేరాలి. నా నమ్మకం పక్కవాడు ఖచ్చితంగా నమ్మి తీరాలి. అలా నమ్మని పక్షాన వాడు బతకడానికి అర్హుడు కాదు. వాడిని చంపైనా చస్తాము. మా మతమే, మా నమ్మకమే ధర్మము అని అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఆ ధర్మం అధర్మంగా మారి ఉగ్రవాదంలా మారుతుంది. అది ఎప్పుడైతే మత పిచ్చిలాగా మారిందో అది ఉగ్రవాదానికి దారితీస్తుంది. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ లా జరుగుతుంది. రెండు థియరీస్ జరుగుతున్నాయి. అక్కడ పాకిస్తాన్ అంటుంది మాకు సంబంధం లేదని, వాళ్ళలో వాళ్ళే ఇది చేసుకున్నారు, వాళ్ళలో వాళ్ళే జరిగించిన కుట్ర అని. ఇంకొకటి మతం అడిగి మరీ చంపారు, ఇది ముస్లింలే చేశారు. ఈ రెండు విషయాలు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక మనిషిని గూర్చి ఒక వర్గాన్ని, ఒక మతాన్ని జడ్జ్ చేయడం, జనరలైజ్ చేయడం చాలా తప్పు. అక్కడ చనిపోయిన వాళ్ళలో ముస్లిమ్సే కాదు, హిందువులే కాదు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మేము క్రిస్టియన్, మాకు కల్మా చదవడం కూడా రాదు అని ఆమె చెప్తుంది. इतना बोला मेरे पति ने, उनको ऐसे धक्का दिया और बंदूक मार दी बिल्कुल सीने पे। मेरे पति ने वही ఇప్పుడు ముస్లిమ్స్ మీద ఇంకా హేట్రెడ్ పెరిగిపోయింది. నేను ఒక వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అందులో 28 మెంబర్స్ చనిపోయిన విధానంలో ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నారు. అక్కడ పనిచేసే వ్యక్తి చనిపోతున్న వారికి ఎవరైతే ఎఫెక్టెడ్ అయ్యారో వాళ్ళందరికీ సహాయం చేస్తుంది. వారిని కాపాడబోయే క్రమంలో ఆయన్ని కూడా చంపివేశారంట. ఆయన కూడా ఒక ముస్లిం వ్యక్తి, ఆ కుటుంబానికి ఆయనే ఆధారం. घर में और कोई नहीं है कमाने वाला? ना ना ना, हाँ। ये कमाने वाला, ये वहाँ पे घोड़ा चलाता था? हाँ, घोड़ा चलाता था। ये हाय खुदा। దీన్ని బట్టి ఏమవుతుంది, ముస్లిమ్స్ అందరూ ఒకేలాగే ఉండరు అని చెప్పేసి. జిహాదిస్టులను చూసినప్పుడు ముస్లిమ్స్ అందరూ ఒకలాగే ఉంటారు అని ముస్లిమ్స్కి భయపడినప్పుడు, నా జీవితంలో కలిసిన కొంతమంది ముస్లిమ్స్ని చూసినప్పుడు అందరూ ఇలా ఉండరు, ఎవరైతే మత పిచ్చితో రగిలిపోతున్నారో వాళ్ళు మాత్రమే ఉన్మాదం ప్రకటిస్తారని. అలాగే నా ఫస్ట్ ఫ్రెండ్స్ హిందువులు, అందులో చాలామంది ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్కి వచ్చానో నాకు వచ్చిన కమెంట్స్, నన్ను హిందువులు చేసే ట్రోలింగ్ బట్టి అందరూ మంచి వాళ్ళే ఉండరు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు, మత ఉన్మాదులు ఉంటారు అని చెప్పేసి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇస్లాం పేరు చెప్పుకొని, అల్లా పేరు చెప్పుకొని మతమే జీవితంలా బ్రతికే మత ఉన్మాదులు జిహాదిస్టులు మతం పేరుతో దేవుడి పేరు అడ్డు చెప్పుకొని మనిషిని మూఢనమ్మకాలు, ప్రలోభాలకి గురయ్యి కాఫీర్స్ని చంపినప్పుడు అల్లా దగ్గరికి వారు చేరుతారు, వీళ్ళకి కూడా స్వర్గం లభిస్తుంది అని ఒక సంస్థ వెనకాలండి మత విద్వేషాల్ని మనుషులో మెదడులో ఎక్కిస్తూ, వాళ్ళకి తప్పుడు సమాచారాన్ని, మూఢభక్తిని, మూఢనమ్మకాన్ని ఎక్కిస్తూ మనుషుల మీద పంపించే జిహాదిస్టులు హిందువుల్ని, క్రిస్టియన్స్ని చంపే వార్తలు ఇప్పటి వరకు మనం ఎన్నో చూసాం. అదే విధంగా హిందూ సంఘాలు ధర్మం పేరు చెప్పుకొని, దేవుడి పేరు చెప్పుకొని అతి కిరాతకంగా వాడు క్రిస్టియన్, వాడు ముస్లిం అని అనగానే వాడి మీద లేనిపోని అబద్ధ ప్రచారాలన్నీ చేపిస్తూ, పాస్టర్ల మీద నెపాలు వేస్తూ, వాళ్ళ మీద తప్పుడు ప్రచారాన్ని చేయిస్తూ, ఒక ఎజెండాని నడుపుతూ దేశంలో మత విద్వేషాలు మనుషుల్లో, అమాయకపు హిందువుల్లో పెంచి పోషిస్తూ వాళ్ళని జనాల మీదకి రప్పించి వాళ్ళని చంపివేయడం కూడా చూసాం. ఎప్పుడైనా గమనించారా, ఒక ముస్లిం క్రిస్టియన్ చంపుతాడు, ఒక హిందూ క్రిస్టియన్ చంపుతాడు, కానీ ఎప్పుడైనా క్రిస్టియన్ చంపించారు, క్రిస్టియన్ దేవుడి పేరు చెప్పుకొని, జీసస్ పేరు చెప్పుకొని ఎక్కడైనా మతోన్మాదంతో చంపారు, మతోన్మాదం ప్రకటిస్తున్నారు, ఇంతమందిని చంపారు, అంతమందిని చంపారు, దేవుడి పేరు చెప్పుకొని కొట్టారు, లేదంటే క్రిస్టియన్ మతోన్మాదులు అన్న వార్తలు ఎక్కడైనా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? లేదు. ఎందుకంటే ప్రేమని,
శాంతిని బోధించే వాళ్ళు తప్ప మా దాంట్లో ఎవరు ఉండరు. దేవుని ప్రేమ మా మైండ్లోకి ఎక్కించే వాళ్ళే ఉంటారు తప్ప మతమే మాకు ముఖ్యం అనేవాళ్ళు మా దాంట్లో ఎవరు లేరు. దేవుడే మాకు ముఖ్యం, దేవుడే మాకు సర్వస్వం, ఆయన కోసం చనిపోతామన్న వారు క్రిస్టియన్సే కానీ మతమే మాకు ముఖ్యం, మతం కోసం చంపేస్తాము చనిపోతామా అన్న వాళ్ళు, అలాంటి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు కూడా క్రిస్టియన్స్లో ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేరు. అది మా దేవుడు, మా బైబిల్ మాకు నేర్పిన ధర్మం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం అని ఎన్నోసార్లు చెప్పాను. అసలు మాకు మతమే కావాలంటే జూడాయిజం అనే మతంలోనే మేము ఇంకా ఉందిమేమో, కానీ క్రీస్తును అనుసరించేవారు whoever follows the Christ is called Christians. అందుకే వాళ్ళని అంతియోకులో ఆనాడు 1st centuryలో దేవుని సువార్త నిమిత్తమై బయలుదేరినప్పుడు అంతియోకులో శిష్యుల్ని క్రిస్టియన్స్గా పిలువబడ్డారు. 313 ADలో కాన్స్టంటైన్ వచ్చినప్పుడు దీన్ని అఫీషియల్ రిలీజన్గా క్రిస్టియానిటీగా మార్చారు. సో మాకు మతమే కావాలని అనుకుంటే ఇప్పటికీ జుడాయిజంలోనే ఉందేమో. నేను ఒకటి గమనించాను, ప్రవీణ చనిపోయినప్పుడు ఇష్టానుసారమైన బూతులు తిట్టినప్పుడు, ఒక క్రిస్టియన్ చనిపోయినప్పుడు రాక్షసానందం పొందినప్పుడు ఈ హిందువులందరూ కామెంట్ సెక్షన్లో ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ అవహేళన చేస్తున్నప్పుడు మాకు అంతే బాధ వచ్చింది కదా. మరి ఇప్పుడు ఒక హిందువు చనిపోయినప్పుడు మా ధర్మం పేరు చెప్పి మరి మమ్మల్ని చంపారు అని బాధపడుతుంటే మీకు ఒక న్యాయం మాకొక న్యాయమా అని ఈ హిందువులు నేను ప్రశ్నిస్తున్నాను. ప్రవీణ చనిపోయినప్పుడు ఆయన అడ్డు పెట్టుకుని శవాల మీద పేలాలు వేరుకుంటున్నారు అని అన్నారు కదా మొన్నటి వరకు ఈ హిందువులు. చనిపోయింది టార్గెటెడ్ హిందువులే అని ఎందుకు ప్రజల్లో మత విద్వేషాలు పెంచుతున్నారు కావాలని? మన డిప్యూటీ సీఎం గారు కూడా హిందువులే అని అనడం చాలా ఆశ్చర్యం. అక్కడ క్రిస్టియన్ని చంపేశారు, ముస్లింని కూడా చంపేశారు కదా. వాళ్ళని వదిలేసి హిందువులు ఒక్కరినే కల్మా చదవమని చంపితే అప్పుడు అనాలి. ఇలా అందరూ చెప్పడం వల్ల దేనికి దారితీస్తుందో మీరే చూసుకోండి. మీరు ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి. ఒక వర్గం అంటే ఎవరు? యూ స్పీక్, మీరు అదే మాట్లాడండి. ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. కానీ హిందూస్ ఆర్ టార్గెటెడ్, స్పీక్ ఇట్ లౌడ్. లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా? మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్, మీరు ఒక ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ అందరికి స్పష్టత తెచ్చుకుందాం. హిందూస్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. లెట్ us స్పీక్ అబౌట్ ఇట్. అంతే. లెట్ మీ ఆన్సర్. సో ఇది కాదు అని చెప్పేసి కొంతమంది వాదన అయితే బయట వినిపిస్తున్నారు పరిస్థితి సార్. అది మీరు క్లారిటీగా ముస్లిం కుటుంబాలను కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అంటే ఏంటి అలా కాదన్నా? అది కాదు అనేది వాళ్ళు ఏం చెప్పారని మీకు ఒక టార్గెట్ ఉంది కదా సార్. ఇప్పుడు ఉన్నటువంటి మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి వెరీ క్లియర్. వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారంట. లేదండి, ఉదాహరణకి పొద్దున్న నేను మసూదన్ గారి ఇంటికి వెళ్ళాను, వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు జై శ్రీరామ్ అనకపోతే ఎంతో మందిని కొట్టి చంపినప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా? ఒకప్పుడు గుజరాత్లో మతం అడిగి ఈ హిందువులు ముస్లిమ్స్ని చంపేశారు ఎంతోమందిని. ఇప్పుడు యాంటీసెమిటిజం చూపిస్తూ ఎక్కడ ముస్లిమ్స్ కనిపిస్తే, ఎక్కడ కాశ్మీరీ స్టూడెంట్స్ని ఇష్టానుసారంగా చితకబాదుతున్నారు. ఎంత బాధేస్తుందంటే మత పిచ్చి ఇంత ఉగ్రవాదంలా మారుస్తుంది మనిషిని. इसने क्या बोला इसको? अरे मतलब ऐसे मत बोलो पर्सनल। क्या यार लड़ाई का इन्होंने मारा पुलिस आई। भाई बोल जय श्री राम बोल। बोल जय श्री राम बोल और एक बार बोल बेबोका जय श्री राम और एक बार बोल जय श्री राम जय हनुमान बोल और एक बार बोल अभी बोलो अभी क्या करना है बेबोका चला सही बोल रहा हम लाइफ में
అక్కడ మా హిందువులు చనిపోతే నువ్వేమీ మాట్లాడవా అని నాకు ఇక్కడికి వచ్చి కామెంట్స్ చేస్తున్నారే. అక్కడ చనిపోయింది హిందువో ముస్లిమో క్రిస్టియనో కాదు, అక్కడ చనిపోయింది 28 మంది మానవులు, మనలాంటి మానవులు. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మొట్టమొదట అది మర్చిపోతున్నాం మనం. మన భారతీయులు చనిపోయారు. మొన్న వైజాగ్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇష్టానుసారంగా వచ్చి మా జాతిని అంతమొందిస్తున్నారా, మా జాతిని ఇది చేస్తున్నారా, మా జాతికి అన్యాయం అయిపోతుంది, మీరు ఎలాగే చేస్తారా, అంతమయ్యే వరకు ఊరుకుంటారా, ప్రమాదంలో ఉంది, అది ఇది అనేసి ఇష్టానుసారంగా కొడుతున్నాడు. అతను సువార్త చాడుతున్నారని కొట్టేస్తున్నారు అతన్ని. కొడుతున్నది హిందువే. చాలా వీడియోస్ కింద వీళ్ళు వచ్చి బాగా అయింది, బాగా కొడుతున్నారు, ఇలాంటి చైతన్యం మన హిందువుల్లో రావాలి, ఈ క్రైస్తవులు డాష్ డాష్ అంటూ ఇష్టానుసారంగా బూతులతో తిడుతున్నారు. మరి ఇది ఉగ్రవాదం కాదే? ఒక క్రిస్టియన్ ని ఒక హిందువు ఇష్టానుసారంగా కొట్టి చంపేస్తుంటే ఉగ్రవాదం కాదే? అదే హిందువుల్ని చంపుతుంటే వేరే మతస్థుడు వచ్చి అదే ఉగ్రవాదంలో మీకు కనిపిస్తుందా? ఈ పక్షపాత ధోరణి ఎందుకు? 1999లో గ్రహం స్టెయిన్స్ అనే ఒక వ్యక్తి వాళ్ళ పిల్లల్ని సజీవ దహనంగా జీప్లో తగలబెట్టి చంపేసిన అతన్ని ఈ బీజేపీ ప్రభుత్వం మొన్న సత్ప్రవర్తనతో ఉన్నాడని 25 ఏళ్ల జైలు అనుభవం తర్వాత జైలు నుంచి విడిపించారు. ఒక మనిషిని చంపేస్తే శిక్షించడం పోయి, ఉరి తీయడం పోయి, రాజ్యాంగం ప్రకారం, లా ప్రకారం, కోర్టుల ప్రకారం, పోలీసుల ప్రకారం ఒక మనిషిని చంపినప్పుడు ఆ మనిషికి ఉరి శిక్ష పడాలి. ఇదొక టెర్రరిజం. అలాంటిది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇతన్ని విడుదల చేశారని అంటే లా అండ్ ఆర్డర్ ఏది? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో ఒక పరమతస్థుడు హిందువుని చంపితే టెర్రరిజం, కానీ ఒక క్రిస్టియన్ చంపితే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు సాల్వాలు కప్పి దండలేసి రోడ్డు మీద ఊరేగిస్తారా ఆ టెర్రరిస్ట్ పర్సన్ ని? సత్య మాలిక్ అనే అతను బయటకు వచ్చి, ఆ ప్రభుత్వంలో పనిచేసిన అతనే కానీ బయటకు వచ్చి పుల్వామా అటాక్ లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ అక్కడ ఇంచుమించు 50 మంది సైనికులకి భద్రత కల్పించడానికి హెలికాప్టర్స్ ప్రొవైడ్ చేయమని అడిగితే నెగ్లెక్ట్ చేశారంట హోమ్ మినిస్టర్ గారు, అలాగే వాళ్ళ ప్రభుత్వం. కట్ చేస్తే వాళ్ళు ఒక వెహికల్లో వెళ్తున్నప్పుడు ఈ అటాక్ జరిగింది. పాపం సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ అడిగితే ఇవ్వనన్నారంట ఈ ప్రభుత్వం. ఆఫ్టర్ పుల్వామా అటాక్ అయిన తర్వాత నేను ముందే చెప్పాను కదా, ఒకవేళ ఇస్తే వాళ్ళు బతుకుండునేమో అని అడిగినప్పుడు మోడీ గారు సైలెంట్గా ఉండమన్నారంట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మనకి కానీ, మన దేశానికి కానీ, మన జవాన్కి కానీ ఎటువంటి భద్రత కల్పించరు, అంతా రాజకీయ స్వలాభం కోసమే. CRPF people asked for aircraft
to ferry their people because इतना बड़ा कॉन्वॉय कभी रोड से नहीं जाता है। आपसे पूछा था ये आपसे ये मेरे से नहीं, जो जिससे कंसर्न थे होम मिनिस्ट्री से पूछा, राजनाथ जी के यहाँ, दे रिफ्यूज टू गिव। अगर मेरे से पूछते तो मैं एयरक्राफ्ट देता उनको, कैसे भी देता। 5 एयरक्राफ्ट की जरूरत थी सिर्फ, उनको एयरक्राफ्ट नहीं दिया गया। ये आप इम्पोर्टेंट चीज कह रहे हैं, होम मिनिस्ट्री से इजाजत मांगी एयरक्राफ्ट के लिए एंड होम मिनिस्ट्री रिफ्यूज टू गिव। यस, एंड आई टोल्ड इट टू द प्राइम मिनिस्टर सेम इवनिंग कि ये हमारी गलती से हुआ है, अगर हम एयरक्राफ्ट दे देते तो ये नहीं होता। तो उन्होंने मुझे कहा कि तुम अभी चुप रहो। ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరుచుకొని ఆర్య బ్రాహ్మణులకి మన దేశం మీద, మన దేశ ప్రజల మీద ఎటువంటి మమకారం కానీ ప్రేమ ఉండదు అని గమనించాలి. 2020 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ఆపేసి 180,000 మందిని ఉద్యోగాల్లోంచి తీస్తారంట. అక్కడ అటాక్లో చూస్తే 2 గంటల తర్వాత కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళు రాలేదు. అక్కడ కాపాడడానికి ఏ జవాన్ కానీ పోలీస్ కానీ లేరు. ఇలాంటివి సామాన్య ప్రజలకి జరగడమే వాళ్ళకి ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ మైలేజ్ని పెంచుకోవాలి కాబట్టి. During COVID, this army, for 3 years, there was no recruitment. Our forces were cut down by 180,000. Who did it? You saved money. You saved money to get these people killed, damn you. I fought in Kishtwar. 3 years, Arnab. We had that area totally under control. Now that poor sector 9 sector RR, those boys are being asked to look after 2 sectors because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Which genius chose to cut this army down? For God's sake, smell the coffee. You've got wars coming. చాలా మంది దీన్ని తీసుకుని వాదించేది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇది అంటే ఒక సింపతిని గెయిన్ చేసుకుని హేట్ అంతా వేరే మతస్థుల మీద, వేరే దేశం మీద వెళ్ళినప్పుడు క్రెడిట్ తీసుకుని మైలేజ్ని పెంచుకునే ఇదొక రకమైన పాలిటిక్స్ అని చాలా మంది బయట మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన ఇంకొక మాట ఏంటంటే ఆయనకి కరప్షన్తో ఎటువంటి సంబంధం లేదు, అంటే ఎలాంటి అన్యాయాలు అయిపోతున్నా కూడా ఆయనకి ఎటువంటి సంబంధం లేదంట మన దేశ ప్రధాని గారికి. దీనికి సంబంధించిన నిన్న జరిగిన మీటింగ్లో ఆయన నవ్వుతూ మాట్లాడడం ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. 2014 నుంచి ఎక్కువ టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి. కొంతమంది కావాలని వీళ్ళే చేసుకుంటున్నారని, కొంతమంది కావాలని భద్రత కల్పించట్లేదని. పుల్వామా అటాక్లో భద్రత కల్పించలేదు, ఇక్కడ కూడా భద్రత లేదు. టెర్రర్ ఫ్రీ ఉంది అని, కాశ్మీర్ స్వర్గంలా మారింది, ఇంకా టూరిస్టులు అందరూ రావచ్చు, సందర్శించవచ్చు అని చెప్పినప్పుడు, కాశ్మీర్ మన చేతుల్లోకి వచ్చేసింది అని మైలేజీలు పెంచుకున్నప్పుడు ఎందుకు ప్రజలకి భద్రత కల్పించలేకపోయారు? ఒక్క ఫోన్ కాల్తో దేశాల మధ్య యుద్ధాలు ఆపినట్టు రూమర్స్ క్రియేట్ చేయించిన వీళ్ళు మణిపూర్లో ఆపలేకపోయారా? ఈ అటాక్లో ఆపలేకపోయారా? ఈ అటాక్లో వాళ్ళ భర్త చనిపోయినప్పుడు అక్కడ ఇంచుమించు వాళ్ళ భార్య 1.5 hours బతికే ఉన్నారు, కాపాడడానికి ఎవరు రాలేదు, కనీసం సైనికులు కూడా రాలేకపోయారు సమయానికి అని అన్నారు. కాశ్మీర్ లాంటి ప్రదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రదేశంలో సైనికులు లేకపోవడం ఏంటి? భద్రత కల్పించడానికి సిఆర్పిఎఫ్ కానీ, పోలీసులు కానీ, జవాన్లు కానీ ఎవరు ఉండలేకపోవడం ఏంటి? అక్కడ పుల్వామా అటాక్లో ఇప్పటి వరకు కూడా నిందితులు బయటకు రాలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఎంతసేపు ఈ బీజేపీ ప్రభుత్వం మతం 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 అని అనడమే తప్ప దేశం బాగు కోసం కానీ, దేశం ఎలా బాగుపడాలి, ఎలా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ప్రజలకి ఎలాగా వసతులు కల్పించాలి, ఇలాంటి వాటి మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు ఈ 15 సంవత్సరాల్లో, ఇంక పెట్టరు కూడా. మొన్న చావా మూవీ కావాలనే తీసి ప్రజల్లో ముస్లిమ్స్ మీద ఒక హేట్రెడ్ని తీసుకొచ్చారు. ముస్లిం అంటేనే ఒక హేట్రెడ్ వచ్చేలాగా చేశారు. ఎందుకు ప్రజల్ని రెచ్చగొట్టడం మతం పేరుతో? మతాన్ని అడిగారని ఒకటే జనాల్ని రెచ్చగొడుతున్నారు. వక్ఫ్ బోర్డ్ని ఏదో ఉన్నట్టుండి ఆస్తులని తీసుకెళ్లి హిందువులకి పెట్టేసినట్టు, హిందువులకి దారబోసినట్టు, హిందువులకి పంచబెట్టేస్తున్నాం అన్నట్టు, ఏదో అన్యాయం జరుగుతున్నట్టు ఇప్పటికిప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్లుని తీసుకొచ్చి
దేశంలో ప్రశాంతంగా బతుకుతుంటే ముస్లిమ్స్ ఇళ్ళల్ని వక్ఫ్ బోర్డ్ పేరుతో, ఇల్లీగల్ పేరుతో ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టడం? మతం మీద పట్టుదల, రాజకీయ పట్టుదల వల్ల సామాన్యులు కదా నష్టపోతున్నారు. వాళ్ళకి ఇల్లులు లేకుండా చేసి, పాపం తిండి తిప్పులు లేకుండా రోడ్డు మీద పడేసి, మత విద్వేషాలను పెంచి ఎందుకు ఇలా చేయడం? అందరూ కలిసికట్టుగా జీవిస్తున్న ఒక ఫ్యామిలీలా కలిసిమెలిసి యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పుకుంటూ బతుకుతున్న మనల్ని ఎందుకు మతం పేరుతో విడదీస్తున్నారు? ఒకవేళ ఈ జిహాద్ టెర్రరిస్టులే చేస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? తిరిగి వాళ్ళకేం అవ్వట్లేదు, పైన రెచ్చగొడుతున్న వాళ్ళకి ఏం అవ్వట్లేదు, ఈ కింద రెచ్చిపోతున్న ఇన్ఫ్లుయెన్సర్స్కి, పొలిటీషియన్స్కి ఏం అవ్వట్లేదు. కానీ ఇక్కడ చనిపోతుందో ఒక సామాన్య మనుషులు. ఈ 15 సంవత్సరాల్లో నార్త్ ఎంతలా డెవలప్ అవ్వాలి? అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు సౌత్కి. తిండి తిప్పలేదు, వాటర్ తీసుకురావడం కూడా బోర్స్ వేయించుకోలేని పరిస్థితి. మత విద్వేషాలు అక్కడ రెచ్చగొట్టి కత్తులతో ధర్మాన్ని కాపాడతామని ఒకరినొకరు చంపుకోవడం తప్ప పైన ఇంకేమీ లేదు. కాషాయ వస్త్రాలు వేసుకుని తిరిగి ఒకరినొకరు కొట్టుకోవడము, చంపుకోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. ఎంప్లాయ్మెంట్ కల్పించడం లేదు, అభివృద్ధి అవడం లేదు. అదే దరిద్రాన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కిస్తున్నారు మనుషులకి, అమాయక హిందువులకి. జిఎస్టీలు పెరిగిపోయినాయి. బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్కి చెందిన, మన దేశానికి చెందిన బిఎస్ఎన్ఎల్ పక్కన పాడేసి ప్రైవేట్ కంపెనీ, ఒక బ్రాహ్మణ ప్రైవేట్ కంపెనీకి చెందిన జియో, దాన్ని ఉద్ధరించడం. గ్యాసులు పెరిగిపోయినాయి. జిఎస్టీలో జాబులు లేవు. ఏమన్నా మాట్లాడితే 155 లక్షల కోట్ల అప్పు. ఏం ఉద్ధరించారని మన దేశాన్ని? ప్రజలు ఇవేమీ అడగకుండా మతాన్ని అడ్డుపెట్టుకొని ఒక మైలేజ్ని పెంచుకొని ఒక సింపతిని గెయిన్ చేసి వాళ్ళ ఓట్లు కాజేసుకోవాలని అమాయకపు హిందువుల్ని మతం పేరుతో వారి నోరు మూయిస్తున్నారు. అయినా ఒకప్పటిలా కాదు, అందరూ విజ్ఞతతోటి తెలివిగా ఆలోచించగలుగుతున్నారు. ఇప్పటికే తెలివిగా ఈ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ వైఫల్యం అందరూ ఎత్తి చూపిస్తున్నారు. ఒకరికి జ్ఞానం పెరుగుతుంది. అందరు చదువుకున్న వారు, ఎవరైతే మతం ముసుగులో మతం పిచ్చి ఉందో వాళ్ళు అలాగే ఉండిపోతారు ఎన్నాళ్ళకి ఎప్పటికీ. ఈ మతాన్ని క్యాష్ చేసుకున్న పొలిటీషియన్స్ గద్దెలెక్కుతారు. వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకుంటారు, కొన్ని జాబ్ చేసుకుంటారు. మతం పట్టుకొని ఊగిపోతూ ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉండిపోతారు. వాళ్ళ తరతరాలు, వాళ్ళ కుటుంబాలు అలాగే నిలిచిపోతాయి, ఏ ఎదుగుదల లేకుండా. దైవం మీద నమ్మకం మతం అవ్వచ్చు, కానీ మతమే ఒక నమ్మకం అవ్వకూడదు. మతమే జీవితం అంతకన్నా అవ్వకూడదు.